హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. అందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. మీకు ఉద్యోగం లేదా పెళ్లి లేదా ఫ్రెండ్ కావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఈ రోజు మనకు ఒక అమ్మాయి పెళ్లి సంబంధం వచ్చింది. ఈ రోజు మనకు వచ్చిన పెళ్లి సంబంధం ఒక విచిత్రమైన పెళ్లి సంబంధంగా ఉంది. కొన్ని విషయాలు ఈమె గురించి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ అమ్మాయి పేరు నందిని. చాలా తక్కువగా చదువుకున్న వారికి ఉద్యోగం దొరకదు. ఒకవేళ దొరికినా చాలా తక్కువ జీతాన్ని ఇస్తారు. ఆ తక్కువ జీతంతో కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్ళడం చాలా కష్టం. పైగా ఉద్యోగం చేసుకుంటే మాత్రం సరిపోదు, ఇంటికి వచ్చి ఇంటి పనులు కూడా చేయాలి. ఈ విధంగా జీవితం ఉంటే అసలు జీవితంలో సంతోషం అనేది ఉండదు. పెళ్లి చేసుకున్న తర్వాత ఉద్యోగ ఒత్తిడి వలన చాలా మంది భార్యతో గడపడానికి టైం లేదని చెప్తున్నారు. కొన్ని కుటుంబాల్లో అయితే భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేస్తుంటారు. అప్పుడు భార్యాభర్తల మధ్య అసలు దాంపత్య జీవితం ఉండదనే విషయాన్ని గ్రహించవచ్చు. పాత రోజుల్లో భర్త మాత్రమే ఉద్యోగం చేసేవాడు, భార్య ఇంట్లో వంట పనులు ఇంటి పనులు చేసేది. ఇప్పుడు కాలం మారిపోయింది. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేస్తే గానీ కుటుంబ ఖర్చులకు డబ్బులు సరిపోవడం లేదు. ఇటువంటి అమ్మాయి పెళ్లి సంబంధాన్నే మీరు ఈరోజు చూడబోతున్నారు. ఈమె భర్త ఒక పెద్ద ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. నెలకు 67,000 రూపాయల జీతాన్ని సంపాదించేవాడు. ఎప్పుడూ బిజీగా ఉంటూ ఇంట్లో ఉండకుండా బయట తిరుగుతూ ఉండేవాడు. ఈమె భర్త ఉద్యోగం వల్ల ఈ అమ్మాయితో శారీరక సంబంధానికి చాలా దూరమయ్యాడు. అందుకే మీకు పిల్లలు పుట్టలేదు. పైగా భర్త నుండి ఎటువంటి సంతోషాన్ని పొందలేకపోయేది. ఈ అమ్మాయి కూడా ఒక బ్యాంక్లో ఉద్యోగం చేస్తుంది. కానీ ఈమె ఉద్యోగంలో పెద్దగా పని ఉండదు. చెక్ ట్రాన్సాక్షన్ మీద ఈమె బ్యాంక్లో ఉద్యోగం చేస్తారు. నెలకు ఈమె శాలరీ వచ్చి 16,200 రూపాయలుగా ఉంది. ఈ అమ్మాయికి ఈమె భర్త ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. కానీ భర్త ఉద్యోగం మానేస్తే ఈమె కుటుంబం గడవడం చాలా కష్టం. చాలా సార్లు ఈమె భర్తకు ఈమెకు గొడవలయ్యాయి. అందుకే భర్త నుండి విడాకులు తీసుకుంది. ఈమె భర్త శని ఆదివారాలు కూడా ఉద్యోగానికి వెళ్ళేవాడు. ఈ అమ్మాయి శని ఆదివారాలు కూడా భర్త లేని జీవితాన్ని గడిపేది. రోజు 10 గంటలు పనిచేసే ఉద్యోగాన్ని వెతుక్కోమని ఈమె భర్తకు ఈమె సలహా ఇచ్చింది. ఆ సలహా వల్లనే ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమై విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు ఈమె రెండో పెళ్లి చేసుకోవాలి అని ఆశపడుతుంది. మీరు ఎవరైనా ఒక అందమైన ఉద్యోగం చేసే అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటే ఈ అమ్మాయిని మీకు సెట్ చేస్తాము. మీకు ఈ అమ్మాయి సరైన జోడియో కాదో ఆలోచించి మీ నిర్ణయాన్ని మాకు చెప్పండి. ఎత్తు 5.5 ఇంచెస్, ఎంకామ్ వరకు చదువుకున్నారు. చాలా మంచి చదువును చదువుకున్నారు. ఈ పెళ్లి సంబంధం మనకు కర్నూలు జిల్లా ఆత్మకూరు నుండి వచ్చింది. ఎక్కువగా డీటెయిల్స్ అయితే ఈమె గురించి పంపలేదు. ఎటువంటి కుల పట్టింపులు ఈమెకు లేవు అని చెప్పారు. అలాగే ఏ వయసు వారైనా ఈమెను పెళ్లి చేసుకోవచ్చు. మొదటి భర్తలా ఎప్పుడూ బిజీగా ఉండే అబ్బాయి అయితే వద్దు అని చెప్పారు. రోజు రాత్రుళ్ళు ఇంటి వద్ద ఉంటూ ఈమెతో జీవితాన్ని గడపగలిగే ఒక మంచి అబ్బాయి ఈమెకు కావాలి అంటున్నారు. మొదటిగా మీరు ఈ అమ్మాయితో కొన్ని రోజులు ఫోన్లో మాట్లాడండి. మీకు ఈ అమ్మాయి అన్ని విధాలా కరెక్టో కాదో చెక్ చేసుకోండి. అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి. పెళ్లి చేసుకుని ఈమెతో ఎక్కువ సమయం గడపగలను అనుకునేవారు కమెంట్స్లో పెళ్లి చేసుకుంటాను అని చెప్పండి. మనం మరలా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ